సముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కౌన్సిలర్గా వెలిశాల రమ్య ఒకసారి అడిగి తెలుసుకున్నాను. మేడం నమస్తే, మీరు ప్రచారంలో ఏమంటున్నారు? అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. మాకు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని అందరు అంటున్నారు. ఈసారి బీజేపీకే ఇస్తామని చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. వెలిశాల శ్రవణ్ ఉన్నాడు, ఒకసారి మనం అడిగి తెలుసుకున్న పేరు బీజేపీని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీరు ప్రజలోకి ఏ విషయాలు ఎక్కువ తీసుకెళ్తున్నారు? నేను బీజేపీ ఎందుకు నమ్మాలని ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు. బీజేపీ ఏ పథకాలు ఇవ్వలేదంటే అన్ని పథకాలు బీజేపీ ఇస్తుంది. సొమ్మొక్కరిది సోకొక్కరిది వ్యవహారం ఉంటుంది. ఉచిత బియ్యం కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చూసుకోకపోతే వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, సీసీ కాలువలు కానీ, ఇంక ఇట్లాంటి కార్యక్రమాలు మొదలు పెడితే ఎన్నో కార్యక్రమాలు బీజేపీ దగ్గర నుండి చేపిస్తుంది. మన ముఖ్యమంత్రి అన్నాడు, ఏమన్నాడు, మా దగ్గర పైసలు లేవు, మేమేం చేయలేం, మా ఖజానా ఖాళీ అన్నాడు. మరి ఈ పథకాలు మొత్తం ఎవరు నడిపిస్తున్నారు? ప్రజలకు తెలుసు, ప్రజలు ఆదరిస్తున్నారు, అందరూ వెండుండి నడిపిస్తున్నారు. ఏమంటున్నారు, ఏది ఉన్నా కూడా కేంద్రం నుంచి నడుస్తుంది, కేంద్రం లేకపోతే మేము ఉండం అని చెప్పి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్క మంచి మంచి సందేశం వస్తుంది. ఏమంటే ఒకటి వ్యాక్సినేషన్ కానీ, ఇంకా వీధి దీపాలు, ఇంద్రం ఇల్లు అంటున్నారు. ఇంద్రం ఇల్లు కాదు, ప్రధానమంత్రి ఆవాస యువజన పథకం కింద 2,72,000 చిల్లర మన కేంద్రం నుంచి వస్తున్నాయి. కానీ అది ఏమంటున్నారు, మేము ఇస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ ఇస్తున్నారు అక్కడ మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా కూడా వాళ్ళు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, యూరియా కానీ ఏదైనా యూరియా కూడా సుమారు 2,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం వాటా, ప్రధానమైన వాటా బీజేపీదే ఉంది. ఏ విషయంలో కూడా బీజేపీ తక్కువ లేదు. ప్రజలు చాలా బాగా. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డులో మీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి? మీ 13వ వార్డులో ఎక్కువ సమస్యలు ఏం గుర్తించండి? మా 13వ వార్డు నుంచి ప్రధానమైన పారిశుద్ధ లోపం ఒకటి, వీధి కాలువలు 2, సీసీ రోడ్లు, భద్రత అనేది చాలా తక్కువ ఉంది. భద్రత లోపం కూడా చాలా ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ప్రధానమైన చాలా ఉన్నాయి. అది పారిశుద్ధం కూడా చూస్తానికి వారానికి ఒకసారి కాదు, 15 రోజులకు ఒకసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మేము బీజేపీ ఒకవేళ కాషాయం జెండా ఎగిరేస్తే పక్కా చెప్తున్నాం, పారిశుద్ధంలో మీద పక్కా దృష్టి పెట్టి మేము రెక్టిఫై చేస్తామని చెప్పి చూస్తున్నాము.